రైట్, ఇక ఏపీలో జరిగే ఎలక్షన్స్ ని అన్ని పార్టీల నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈసారి జరిగే ఎలక్షన్స్ కి కోడ్ వచ్చిన తర్వాత సుమారు 2 నెలల సమయం పట్టడంతో నేతలంతా ఎన్నికల ఖర్చుకు సంబంధించి తర్జన పడుతున్నారు. అయితే ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, అన్ని పార్టీలు ఏ విధంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి అనేది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సో దామోదర్, చిత్తూరు చంద్రగిరి నియోజకవర్గాల్లో ఎక్కువగా భారీ ఎత్తున క్యాంపెయిన్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అక్కడ ప్రచారం ఏ విధంగా నిర్వహిస్తున్నారు నేతలు? మరో తిరుపతి స్థానంలో అయితే ప్రతిష్ట మనకి కొనసాగుతుంది. జనసేనకు టికెట్ ఇచ్చినప్పటికీ ఇక్కడ మాత్రం స్థానికులకే టికెట్ ఇవ్వాలంటూ ఒక నినాదంతో టీడీపీ, జనసేన అదేవిధంగా ఏదైతే బీజేపీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు పెద్ద ఎత్తున ప్రచార పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా 55 రోజుల పాటు సమయం ఉండడంతో నాయకులు భయపడిపోతున్న పరిస్థితి. ఇప్పటికే చిత్తూరులో సుమారు 2 నెలలు ఏదైతే జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రచారం ప్రతిరోజు అటు టీడీపీ కానీ వైసీపీ కానీ కొనసాగిస్తుంది. ఇద్దరు బలమైన ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు కావడంతో రోజు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. ప్రతిరోజు ఒక అభ్యర్థి 10 లక్షల పైగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. ప్రతిరోజు ఒక 500-600 మందితో ఒక సమావేశం, అదేవిధంగా వచ్చిన వారందరికీ భోజనాలు, ప్రచారంలో ఉదయం సాయంత్రం ప్రచార పర్వం, ప్రతి కాలనీలోనూ గ్రామంలోనూ ప్రచారం ప్రతిరోజు కొనసాగిస్తుండడం వల్ల ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 10 లక్షలకు తక్కువ కాకుండా ఒక చిత్తూరు నగరంలో చిత్తూరు అసెంబ్లీకి సంబంధించి ప్రతిరోజు ఇద్దరు అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు. వీటికి తోడు ఆయారం గయారం వచ్చేవారిని కొనడం, అంటే ఏదైతే వార్డుల్లో బలంగా ఉన్న నాయకులను కొనుగోలు ప్రయత్నాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. చిత్తూరు వరకు సుమారు రాష్ట్రంలో అత్యధికంగా ఖర్చు అయ్యే నియోజకవర్గాల్లో చిత్తూరు ఒకటి అని చెప్పవచ్చు. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో కూడా 7.5 నుంచి ప్రచారం ప్రారంభమైంది. అటు వైకాపా అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని, వీరిద్దరూ పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు గ్రామ స్థాయిలోనూ. అదేవిధంగా తిరుపతి అర్బన్ ఏదైతే రూరల్ మండలంలో 1,30,000 ఓట్లు పైగా ఉన్నాయి. ఈ ఓట్ల పైన కేంద్రీకృతం చేశారు. పెద్ద ఎత్తున తాయిలాల పంపిణీ గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. దీంతో పాటు ఏదైతే ఉందో ఇక మిగతా నియోజకవర్గాలు తీసుకుంటే అటు పలంనేరు కానీ కుప్పంలో కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీ తన ప్రచారాన్ని కొనసాగిస్తుంది. గ్రామాల్లోనూ బలమైన నాయకులను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. టీడీపీ కూడా ఇందుకు తగ్గట్టుగానే తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ ఎమ్మెల్సీ శ్రీకాంత్ చౌదరి టీడీపీ నుంచి ప్రచార బాధ్యతలు చూసుకుంటే అక్కడ ఏకంగా పెద్దిరెడ్డి వచ్చి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాడు. మరోవైపు ఏదైతే పుంగనూరు నియోజకవర్గంలో కూడా ప్రచారం కొనసాగుతుంది. అటు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డ చల్లా బాబురెడ్డి తన ప్రచారం చేస్తున్నాడు. ఈయన కూడా ప్రతిరోజు వందలాది మందితో ప్రచారం చేస్తున్న పరిస్థితి. అటు అధికార పార్టీ అభ్యర్థి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి కూడా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నాడు. ఇక్కడ కూడా లక్షలాది రూపాయలు రోజు ఖర్చు పెట్టుకున్న పరిస్థితి. మరోవైపు తిరుపతి నగరంలో ఏదైతే వైకాపా అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ప్రతిరోజు కుల సంఘాలతోనూ ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ సంఘాల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి సమావేశానికి సుమారు 500-600 మందిని హాజరవుతున్న పరిస్థితి. ఇందుకు తగ్గట్టు వారికి భోజనాలతో పాటు ప్రచార ఖర్చులు కూడా భరించాల్సిన పరిస్థితి. మొత్తం మీద అయితే ఇప్పటికి ప్రస్తుతానికి జరుగుతుంది. అదేవిధంగా శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల్లో టీడీపీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నగర్లో అయితే వైకాపా ఇప్పటికీ ప్రచారాన్ని ప్రారంభించిన పరిస్థితి. ఇంకా అసమ్మతి వాదులను దువ్వుతున్న పరిస్థితి కొనసాగుతుంది. మొత్తం మీద అయితే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో టీడీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ప్రతిరోజు వందలాది మందితో తన ప్రచారాన్ని థామస్ నిర్వహిస్తున్నాడు. ఇక్కడ కూడా ప్రతిరోజు తన ప్రచారంలో 3 నుంచి 5 లక్షల వరకు అతను ఖర్చు పెడుతున్నట్లు వినికుడి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ రోజుకు 5 నుంచి 10 లక్షల రూపాయలు అభ్యర్థులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా నామినేషన్ వేసిన తర్వాత పోలింగ్ వరకు మరింతగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక 3 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు అదనంగా వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బలమైన ఏదైతే చిత్తూరు, తిరుపతి లాంటి నియోజకవర్గాల్లో 10 నుంచి 15 కోట్లు అదనంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో 3 నుంచి 5 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారు. మరోవైపు ఏదైతే ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ టెంపో ఎక్కడ తగ్గకుండా అటు ఫిరాయింపుదారులు కానీ అటు అసమ్మతివాదులను కానీ బుజ్జగించడానికి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరోవైపు ఏకంగా అభ్యర్థులు తన ప్రచారంలో టెంపో సడలకుండా కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో పాటు మద్యము, భోజనాలకు కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. మొత్తం మీద అయితే చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో అటు చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, పుంగనూరు, అదేవిధంగా పలంనేరు, కుప్పం నియోజకవర్గాల్లో అత్యధిక మొత్తం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అధికార ప్రతిపక్ష నాయకులు భావిస్తున్నారు రత్న. మరోవైపు ఈ జిల్లా వ్యాప్తంగా
ఏ నియోజకవర్గంలో అయినా 30 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉందని నాయకులు భయపడుతున్నారు. మరోవైపు దీంతో పాటు ఎవరైతే 55 రోజుల పాటు తమ పార్టీలో ఉన్న నాయకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడం కూడా పెద్ద ఫీట్. ఈ ఫీట్ ను కొనసాగించడానికి కూడా అదనంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఏదైతే నామినేషన్ల నుంచి ఈ ఖర్చు మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. అయితే మొత్తం మీద అయితే 50 కోట్లకు తక్కువ కాకుండా సగటున ఖర్చు పెట్టాల్సి వస్తుందని భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోద్.